ఈరోజు అంగళ్ళు స్పెషల్స్ అంతా మామూలుగా శనివారం జరిగేది, ఇప్పుడైతే మనకు బుధవారం అయితే స్టార్ట్ చేసినారు. దాంట్లో ఇది ఈరోజు స్పెషల్స్ అంతా, అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఇది 27,000కి అయితే కొనుక్కున్నారు. ఈ పక్క దారం కట్టినది నల్లది, దీన్ని వచ్చేసి 27,000కి తీసుకున్నారు. దీన్ని 19,000కి అయితే తీసుకున్నారు. ఈరోజు కానీ విపరీతంగా శనివారం మాదిరిగానే ఉన్నది. ఇంకా 3 రోజులే పండుగ ఉండే సందర్భంగా ఈ స్పెషల్స్ అంతా అనేది స్టార్ట్ అయితే చేసినారు. దీంట్లో జనాలు అంతా బాగానే ఉన్నారు. ఈరోజు కానీ బక్రీద్ అని 3 రోజులు ఉన్నది కదా, అయినా కానీ జనాలు మాత్రం బాగా విపరీతంగా బాగా వచ్చినారు తీసుకునేదానికి. ఫుల్ రష్గానే ఉన్నది. స్టార్టింగ్లో ఎంతోమంది అయితే తీసుకునేదానికి వచ్చినారు. ఏం నాన్న ఎంతకు తీసుకుంటే నువ్వు చెప్పు. మాషాల్లా బాగుంది. 20,000కు మేలే 20,000కి అయితే తీసుకున్నారంట దీన్ని. ఈరోజు బక్రీద్ కదా, బక్రీద్ కోసం అని చెప్పేసి జనాలు సుమారుగా బాగా మంచిగా అయితే తీసుకున్నారు. ఇట్లా 3 రోజుల ముందర సంత పెట్టేది చాలా మంచిది. కెత్తబడియా లీన్సా కైసా లీన్సా బికానేకు 23,000 అంట. చూడండి ఇది. ఇంకా చూద్దాము. అంతా మంచి మంచి భారీ సైజులు వచ్చినాయి ఎంట్రన్స్లోనే. ఏం నా చెప్పినారా తీసుకున్నారా? తీసుకున్నారా? 55,000. 55,000 2 పనులంట. 55,000 అంట చెప్తాను అన్నోళ్ళు. ఇది ఏమట్లా 1,00,000 రూపాయలు వెయిట్ 110 కేజీల పొట్టాలు. చూడండి ఇది భారీ సైజ్ 110 కేజీలు వచ్చిందంటే రేటు 1,00,000 రూపాయలు చెప్తాను. కిలో 110 అంటే కిలో 2,000 పడుతుంది. బక్రీద్కు అట్లా కిలోల ప్రకారం చూడరు, అల్లా రెహము అదంతా కిలోల ప్రకారం చూసి అయితే కొయ్యరు. వాళ్ళకు ఇష్టమైందనుకో 1,00,000 కాకుండా 2 లక్షలు పెట్టి అయినా తీసుకుంటారు. ఇంత భారీ సైజ్ పొట్టాలి ఈ సంతలో ఎవరన్నా చూపించండి అని చెప్పేసి అవుతాడు అతను. ఇంకా ముందరికి పోయి ఇంకా భారీ భారీ సైజ్ పొట్టాలు అయితే చూపిస్తాము. ఎంత ఇది? ఎంతనా? ఏం చెప్పినారు? ఎంతకు తీసుకున్నారు? 32,000 32,000 అయితే పడిందంట. కొనడమే పడింది అని చెప్తాను. 32,000 అయితే పడిందంట. తీసుకున్నారు. ఈరోజు అయితే చాలా యూస్ఫుల్లే రైతులకు కానీ, ఇట్లా ఎవరన్నా బక్రీద్ చేసే వాళ్ళకి కానీ. ఎంత చెప్పినావునా? 35,000 అంటే. అది 32,000, ఇది 35,000 అయితే చెప్పినారు. ఇది ఎంతకు తీసుకున్నారా తమ్ముడు? ఎంత ఇది? 35. చూడండి 35,000కి అయితే అమ్మడం అయితే. ఇవినా ఒకటా? గూడూరుదా? 18,500. ఇది 21. 25 కేజీలు పడుతుంది. బాగున్నాయి. ఇంకా మేకపోతులు ప్రతి ఒక్కటి అయితే చూద్దాము. వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎంత చెప్పినావు నా జత? 50,000 60,000 30,000 పడతాయి. 60,000 అయితే చెప్పినారు. చూడండి 2 మేకపోతులు. నాకు తెలిసి మాంసం కానీ ఒక 30 నుంచి 40 కేజీలు పడేంత మాంసం అయితే ఉండదు. దీంట్లో 30 కేజీలు పడుతుంది. కొంచెం హెవీ సైజే. ఏకైతే బలిదా? ఇవెంత చెప్పినారా? ఇది 30,000 అంట. ఈ సైడ్లో ఉండే మేకపోతు. ఇదైతే అది ఇదా? దీన్ని ఈ పక్క కట్టేయాలి కదా, అందరూ చూస్తారు బాగా ఎడంగా ఉండదు. ఇది ఈ సైడ్ బాగా చూసేదానికి బాగుంటుంది. చూడు దానికొని ఉండదు పెళ్లి కూతురు మాదిరిగా. ఇంత భారీ సైజు పొట్టాలి. దీన్ని పక్కే టకాని కళ్ళల్లో పడితే అల్లారహం అయితే ఎంతకైనా పోతాయి. ఓహోహో బా భారీ పొట్టాన్లే కాదు, భారీ మేకపోతులు కానీ వచ్చినాయి. ఏం చెప్పినారు నా రేటు? ఇవి 2
ఇదెంత అదెంత? ఇది ఇది 55. ఇది 55,000. ఇది అది 45. 45, 55,000. అన్నదమ్ముళ్ళు కాదు, కొంచెం జానం. ఒకటి నడుము సైజ్ మాత్రం చాలా అసలు పట్టడం లేదు. మేకపోతులు మాత్రము చాలా బాగా వచ్చినాయి. చూడండి, వ్యాపారాలు కానీ బాగా జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈరోజు నీడెడ్ కాబట్టి మంచి రేట్లకి అయితే అమ్ముకుంటారు. అదేవిధంగా ఎవరన్నా లాస్ట్ అంతా మిస్ అయిండే వాళ్ళు చెప్పినారు రేట్ ఇది 26,000. 26,000 అంట. ఇది నాకు తెలిసి సుమారుగా ఒక 25 కేజీల నుంచి 30 కేజీలు అయితే వెయిట్ పడచ్చు. 26,000. ఇది 22.5 చెప్పినారంట. ఏ ఊరు నుంచి వచ్చినారన్నా? ఈరోజు సంత అని మీకు ఎట్లా తెలుసా? ముందుగానే చెప్పినారా? చెప్పినారు ముందుగానే. 22,000 అంటే చూడండి. ఇది ఈరోజు అయితే మేకపోతులు బాగా వచ్చినాయి. ఈ విధంగానే పొట్టేన్లు కానీ బాగా వచ్చినాయి. ఎంత చెప్తున్నారు? ఇది 35,000. మాషాల్లా. చూడండి, అంత భారీ సైజ్ పొట్టేన్లే. మేకలు, గొర్రెలు అవి తక్కువ, ఎక్కువగా మేకపోతులు ఎక్కువ. ఏం చెప్పినావు పెద్దనా? 23,000 అంటే చూడండి. మేకపోతులు అయితే అవుట్ అని ఎక్కువ బాగా పడతాయి. ఇది 23,000 అంట. ఏ రేట్ బోలియా? ఏం రేట్ చెప్పినావా? 27,000. బాగుంది. మటన్ కానీ బాగానే పడుతుంది. అంటే ఇప్పుడు కేజీ ప్రకారం పడిపోతుంది. 25 కేజీల దాకా మటన్ కానీ పడచ్చు. ఇది ఏ జోడకెత్తా? ఏ తీసుకో పంచు? ఏ 24-35. ఏ 24-35-24. ఏం జత? 32. బాగున్నాయి. అంటే ఇది ఇదే అయింది కదా, అందుకోసము తక్కువ ఇది తీసుకోరు. బక్రీద్ ఈ విధంగా కొమ్ము అది డ్యామేజ్ అయినా కానీ ఇది చేస్తారు. కానీ మాంసం అయితే బాగా ఫుల్గా పడుతుంది దీనికి. ఎక్కడ చూసినా ఎక్కువ మేకపోతులు ఉన్నాయి. చూడండి, రంగులు కానీ వేసుకొని వచ్చినారు మేకపోతులు. ఎక్కెత్త బలిదా? ఎంత తీసుకున్నారా? అమ్మేసినారా? 19,000 చాలా రీజనబుల్గా అనిపిస్తుంది. 19,000కి అయితే తీసుకున్నారంట. కనీసం అంటే 20 కేజీల పైనే మటన్ పడుతుంది. మీడియం సైజ్ కానీ పొట్టేన్లు అయితే తీసుకొని వచ్చినారు. 6 నెలల పొట్టేన్లు. ఇవెంత భయ్యా? జత ఎంత? 37,000 అంట. 37 ఎక్కువ పడింది. 37,000. ఇలాంటివి ఆల్మోస్ట్ వాళ్ళు పోయిరు. ఏం చెప్పినావునా? ఏం చెప్పినారు? ఏం అడుగుతున్నారు? 50 లోపల అడుగుతున్నారా? ఇవి కొంచెం రీజనబుల్ గానే ఉన్నాయి. 53,000 చెప్పినారంట జత. 50 లోపల అడుగుతున్నారు. ఓహో, ఆడ ఇంకా భారీ సైజు ఉన్నాయి. ఫస్ట్ ఇది కనుక్కొని అడిగిపోదాం. ఎంత చెప్తున్నారు? ఇది 35,000 అయితే చెప్పినారంట. చూడండి, మాంసం బాగానే పడుతుంది, పర్వాలేదు. మేకపోతులు ఎక్కువ వచ్చినాయి, పర్వాలేదు. అదేవిధంగా పొట్టేన్లు కానీ ఉన్నాయి. ఇంకా భారీ సైజ్ పొట్టేన్లు అయితే చూద్దాము. ఒక 80 కేజీల దాకా నెట్ వెయిట్ అయితే పడచ్చు. ఇది మాషాల్లా, మాషాల్లా, చాలా హెవీ సైజు, భలే బాగున్నది. వచ్చినా ఒక బాగానే ఉంది. నేనే అట్లా అదోగా ఇచ్చేది నేనే. చెప్పేది కూడా నేనే. కానీ ఇక్కడ అంత ఉంటుంది. అక్క వారా 12,000 వారా ఉంటుంది.
72,000 మాషాల్లా. వెయిట్ అదంతా బక్రీద్లో వెయిట్ అవన్నీ చూడరు. బాగా నచ్చితే అయితే ఎంతకైనా తీసుకుంటారు. 72,000 అయితే చెప్తున్నారు. తక్కువ చెప్పండి. अली भाई सलाम अलैकुम। 72 बोलता है ना, 72 बोलता है। हाँ, तो पसंद है तो वो रेट को ये रेट के हिसाब नहीं है। 35 तक का वो प्रेजेंट मामूल रेट। अब बकरीद ईद कर को 72 हाँ बैठ सकता नहीं बात में। नेक्स्ट साल में भी 70 जाता नहीं। किसको तो भी पैसा वाले को अच्छा पसंद आ गया तो చూడండి 2 పనులు అయిందా ఇప్పుడే నా దొబ్బినది. ఇది 2 పనులు కానీ వేయడం అయితే జరిగింది. ఇది బాగా మంచిగా ఉంటుంది. ఇదెంత చెప్పినారన్నా? 50 చెప్తానన్నా. 55,000 అంటారు. ఇది 55,000 హెవీ సైజులు ఇవి ఎంత. అది 2,110 జత 1,10,000. ఇది జెండగోలు మాత్రం ఉన్నాయి, బాగున్నాయి. బాగున్నాయి. అంగళ్ళు సంతలో భారీ సైజ్ బొటాన్లు కానీ ఉన్నాయి. మెయిన్ వచ్చేసి బక్రీద్లో రేట్ల కల్లా అయితే చూడరు. ఏం చెప్పినావునా? లేలి కెత్తాకు లేలి 24కు తీసుకున్నారంట చూడండి. జత ఎంత? జత ఏం చెప్పినారు? 57 జత. 57,000 జత. అయ్యో ఓహో బాబు ఏం చెప్పినారు? 24కి తీసుకున్నావా? మాషాల్లా 24కి అయితే తీసుకున్నారంట చూడండి. 24,000 తీసుకున్నాను. పర్వాలే మేలే. 24 అంటే దీనికంటే ఇంకా ఇవి నార్మల్ పిల్లలుగానే వచ్చినాయి. ఇవేం బక్రీద్కు మనకు సరిపోతాయి అని అయితే ఇది లేదు, సరిపోవు ఇవి. కానీ తీసుకొని అయితే వచ్చినారు. ఇవి కానీ చూడండి మంచి సైజు. మాషాల్లా ఎంత బాగుందో. 90 ఇచ్చేసుకొని పోదు. అంగళ్ళు మాషాల్లా. ఏమేం రేట్ చెప్తాండారు? సింహాలను పట్టుకొని వచ్చినావు? జత 90,000 అయితే చెప్తాండారు. ఇది పర్వాలే, కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి. బక్రీద్ రేట్ మామూలే. ఇవైతే జత 90,000. అది ఒకటా? అదొకటి 42,000. ఇది మాషాల్లా ఇది బాగుందా? దీనిపైన ఇంకా సొట్టు పెద్దగానే ఉండదు, బాగుంది. వెయిట్ కానీ 100 కేజీలు వస్తుందేమో. 85 ఉందా? 85 కేజీలు ఉన్నదండి చూడండి. అంతా 45, 42 ఆ మాదిరిగా రేట్లు అయితే ఉన్నాయి. 85 కేజీలు వెయిట్ ఉన్నదంట. 85 కేజీలు వెయిట్ ఉంటే లైవ్ వెయిట్. ఇది సుమారు అంటే మనకి ఎంత వస్తుందంటే సుమారు 85 కేజీలు వెయిట్ ఉంటే 40 కేజీలు మాంసం అయితే పడుతుంది. ఎప్పుడన్నా గమనించుకోండి. పొటేల్లో మాత్రము 20 కేజీలు ఉంటే 10 కేజీలు అయితే పడుతుంది మాంసము. ఆ విధంగా మనము ఎస్టిమేషన్ వేసుకొని తీసుకోవాలా. లైవ్ వెయిట్ అయితే సపరేట్ రేట్ ఉంటుంది. ఎంత 29,000. ఏం చెప్పినారన్నా ఇది రేటు? ఏం చెప్పినారు? జత 60,000 అంటే ఒకటి 30 కేజీలు 30,000 పడుతుంది. జత అయితే 60,000. దీంట్లో ఇంకో విషయం ఏమంటే మేకపోతుల్లో పొటేన్ల కంటే ఇంకా కొంచెం ఎక్కువగానే మటన్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. మనము అనుకోండి దానిపైన ఇంకా ఎక్కువ అంటే మాంసం అనేది పడుతుంది. ఈ మార్కెట్ మొత్తము ఇంకా ఫైనల్గా వచ్చినాము, ఇంకా అక్కడి వరకే ఉండదు. ఎంతెంత చెప్పినారు రేట్? ఇది
22 మొత్తం అంతే ఒకటేనా? ఇది 2000 ఎక్కువ. ఈ విధంగా 22,000 ఇది ఇంకా కొంచెం తక్కువ అట్లా ఇట్లా ఉంటుంది. యూట్యూబా? అవును. ఏం రేట్ చెప్పినావు? 4 జత జత అయినా చెప్పు, ఒకటైనా చెప్పవచ్చు, ఇబ్బంది. 45,000 జత. 45,000 అంట. ఇది 45,000 అంటే పర్వాలేదు. 22,000 పడుతుంది ఒకటోటి. ఓహోహో, ఈరోజు కటింగ్ పర్పస్ కానీ ఉన్నాయి చూడండి. ఇవి అంతగా తీసుకోరు. మేకపోతులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మాత్రం, ఎక్కువగా మేకపోతులు ఉన్నాయి. ఇవెంత చెప్పినా జత? 28. 14 రౌండ్లు 28. తీసుకునే వాళ్ళు తీసుకుంటే వ్యాపారాలు కానీ జరుగుతుంటాయి. ఏం చెప్పినా జత? 45,000 అంటప్ప జత. మా నల్లోడు సిరాజ్ గడ్ అయితే పడిందంట చూడండి. ఈ మేలే చాలా రీజనబుల్గానే ఉంది. 30,000. చెప్పు ఇంకోసారి చెప్పు. 1, 2, 3, 4 కలిసి 1:35 ఫైనల్గా చెప్తున్నారు. 1:20కి అయితే వాళ్ళు అడుగుతున్నారు. 1:35 అయితే చెప్తున్నారు. 1:20కి అయితే అడుగుతున్నారు. ఈ విధంగా ఉంది. స్టార్టింగ్లోనే మనం రేట్ అయితే చెప్పినాము. దీనికి హోటల్ కానీ వదిలిపోయినాయి. 45,000 తీసుకోండి. 42 అంట. చూడండి, 15,000 నుంచి ఒక 16,000 అట్లా పడేది మా వాళ్ళు. కొంచెం ఈరోజు పండగ సంత కాబట్టి 19,000 అయితే పడిపోయింది. ఎంత పడింది అప్పలా? 19,000 పడింది. మాంసం అయితే ఒక 15, 18 లేకపోతే ఇంకా ఎక్కువ అంటే 20 కేజీల వరకు మాంసం రావచ్చు. 20 కేజీలు రాదా? ఏమో ఇంకల్లా ఇష్టం చూడల్లా. ఏమో 15 కేజీల వరకు మాంసం అయితే గ్యారంటీ. 15 నుంచి 18 కేజీలు వస్తుంది మాంసం. బాగుంది. వాళ్ళు కొన్నారా?